హాయ్ ఫ్రెండ్స్, పచ్చి రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసుకొని వండుకుంటే ఏం టేస్ట్ ఉందంటే ప్రతి ఒక్క రొయ్యకి కూడా ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం కిలో వరకు పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. వీటిని మార్కెట్లోనే నీట్గా క్లీన్ చేపించి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చినాక 2 సార్లు ఉప్పు నీళ్ళతోని, ఒకసారి నార్మల్ నీళ్ళతోని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి పావు స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు కారం, మన టేస్ట్కి తగినంతగా ఉప్పు, చిటికెడంత పసుపు, అలానే 1/2 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ప్రతి రొయ్యకి కూడా ఈ మసాలాలు బాగా పట్టుకునేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నానండి. ఇది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏ నాన్ వెజ్ ఐటమ్స్కైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీని అంతటిని కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి గంట సేపు నార్మల్గానే అలా వదిలేస్తే సరిపోతుందండి. ఫ్రిడ్జ్లో ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. అలా 1 అవర్ వదిలేసిన తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దల్చరిగా ఉండే ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అలానే 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మరొక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అందులో ఉండే పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ఆల్రెడీ మనం రొయ్యల్లో కూడా వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి కొంచెం కారం అలానే కొంచెం ఉప్పును కూడా వేసుకున్నానండి. ఇవి కూడా జస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి దానికోసమే కొంచెంగా వేసుకున్నాను. ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుందండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఎక్కువసేపు కలుపుకుండా జస్ట్ ఒక్కసారి అలా అనేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే అందులో ఉండే వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మూత తీసి చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయ్యాయంటే హార్డ్ అయిపోతాయి అనమాట. అలా వాటర్ వదిలేసినాయి అంటే హార్డ్ అయిపోతాయండి. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసామంటే అందులో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకుంటున్నానండి. ఒక చిన్న కప్పుతో కప్పుడు అనమాట. ఆల్రెడీ మనకి రొయ్యల్లో వాటర్ ఉంటుంది. దాంతోనే రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోతాయండి. ఎక్స్ట్రా ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. జస్ట్ గ్రేవీ కోసం ఒక చిన్న కప్పుతో కప్పుడు వేసుకున్నాను. ఈ వాటర్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని ఏవైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. అలా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే చక్కగా ఈ విధంగా మగ్గిపోతుంది. మనకు నచ్చిన విధంగా గ్రేవీ ఉంచుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే పచ్చి రొయ్యల మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కువ మసాలాలు వేయకుండా తక్కువ మసాలాతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.